ఎస్వీఎన్ న్యూస్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గృహోపకరణాలు దగ్ధం. సుమారు 40 ఏళ్లలో విలువైన గృహోపకరణాలు దగ్ధం కావడంతో అధికారులను చుట్టుముట్టిన గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా చోడవరం పరిధిలో అన్నవరం గ్రామంలో ఘటన. అత్యధికంగా గాలులు వేయడంతో విద్యుత్ తీగలను తాకి చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు రెండు కలవడంతో ఇళ్లలోని గృహోపకరణాలు దగ్ధం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని అధికారులపై మండిపడ్డ అన్నవరం గ్రామస్తులు. ఇక్కడ మీరు తెచ్చారు మీరు తెచ్చారు పట్టుకోండి కాదు తెచ్చారు పట్టుకోండి చోడవరం మండలం అన్నవరం నుండి. నా పేరు బొబ్బర్ మధు. నైట్ 10:30 సమయంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద పెద్ద సౌండ్లు రావడం ఇలాంటివి జరిగాయి. ప్రతి ఇంట్లో 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలా ఏముంటే అవే కాలిపోవడం జరిగింది. ఇలా చాలాసార్లు జరగడం జరిగింది. 2-3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు రావడం, చెట్లన్నీ కొట్టుకోవడం, ఆ చెట్ల కొమ్మల మళ్ళీ వైర్ల మీద పడడం ఇలా చాలాసార్లు జరిగింది. ఇది 4వ సారి 5వ సారి ఇలా జరగడం. కొత్త పోలు వేస్తున్నాం అంటున్నారు, మార్చట్లేదు, చేయట్లేదు. ఇలా చెట్లన్నీ కొమ్మలు వైర్ల మీద పడిపోయి ఇలా చాలాసార్లు జరుగుతున్నాయి. ముసలి ఆటలు చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇలా మాది చోడవరం, మాది అన్నవరం బాబు. నా పేరు వరాలమ్మ. మా ఇది అన్నవరం. ఎన్ని చుట్లైనా ఫ్యాన్లు పోతున్నాయి, నైట్లు పోతున్నాయి. కంప్లైంట్ ఇస్తే 9 మంది వస్తుంటారు, ఏదో చేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంటి పక్కన చెట్లు. దాని పరిష్కారం ఏంటో మరి ఏం చేస్తాం? ముసలోళ్ళమి పట్టించుకోలేదు. వస్తారు ఉయ్యారా కూడా కొట్టేసి అచ్చమాటి కూడా మాకు టైబుల్ ఫ్యాన్లు అటు పోతున్నాయి. మరి మీ సంస్థను చూసి పట్టించుకోలేదు. మరి రాత్రి పోనాయండి, 2 ఫ్యాన్లు పోనాయండి. ఓ టేబుల్ పైన, ఓ సీలింగ్ పైన 2 ఫ్యాన్లు పోనాయి. 10:30 అయిందండి. ఆ టైంకి పోనాయి. మరి ఇగో జనం అందరూ కూడా మరి ఇదంతా పోనాయి. అందరం వచ్చి చూస్తుంటారు. ఏదో చెప్పండి బాబు. చోడవరం మండలం అన్నవరం నుండి. నా పేరు బొబ్బర్ మధు. నైట్ 10:30 సమయంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద పెద్ద సౌండ్లు రావడం ఇలాంటివి జరిగాయి. ప్రతి ఇంట్లో 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలా ఏముంటే అవే కాలిపోవడం జరిగింది. ఇలా చాలాసార్లు జరగడం జరిగింది. 2-3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు రావడం, చెట్లన్నీ కొట్టుకోవడం, ఆ చెట్ల కొమ్మలు మళ్ళీ వైర్ల మీద పడడం ఇలా చాలాసార్లు జరిగింది. ఇది 4వ సారి 5వ సారి ఇలా జరగడం. కొత్త పోలు వేస్తున్నాం అంటున్నారు, మార్చట్లేదు, చేయట్లేదు. ఇలా చెట్లన్నీ కొమ్మలు వైర్ల మీద పడిపోయి ఇలా చాలాసార్లు జరుగుతున్నాయి. ముసలి ఆటలు చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు ఇలా ఫ్యాన్లో 2-3 కాలిపోతే ఆ లెక్కని తెచ్చేసుకుంటారు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఇదే మాత్రం రెక్టిఫై చేయకపోతే ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి పోయిన ప్రభుత్వంలో కూడా ఎవరు సరిగ్గా పట్టించుకున్నారో, కానీ రైళ్ళు మధ్యలో చెట్లు ఎదిగడం వల్ల అవి కొట్టడం చేయడం జరుగుతుంది అచ్చమాటికి. కానీ పూర్తి పరిష్కారం చేస్తారని. ఇప్పుడు మీకు న్యాయం ఏంటి కావాలి? న్యాయమైన చాలా కాలిపోయి దాని పరిహారం ఎంతో కొంత ఇస్తారు, లేదంటే ఏమని చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేస్తారని కోరుకుంటున్నాం.